పైపులు వేసాక అదంతా మళ్ళీ కనెక్షన్ ఇవ్వడానికి 6-7 నెలల తర్వాత వచ్చారు మళ్ళీ. ఆ ఏరియాలో మా రోడ్లన్నీ నాశనం, చక్కగా సిమెంట్ రోడ్లను నాశనం చేశారు. అట్లాగా తిట్టుకున్నాం కూడా. అట్లాగా ఆ పైపుడు గ్యాసులు కనెక్షన్స్ అవ్వడానికి 6-7 నెలలు మా ఏరియాలను పట్టిందంటే, ఈ రాష్ట్రం అంతా చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, దేశం అంతా చేయాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాటికి ఇక అంటే ఇట్లాగా ఇప్పుడు నాకు ఇది వద్దు, నా సిలిండర్ నాకు చాలా అంటున్నాం కదా నాలాంటి వాళ్ళం, లేదు ఇక మీకు సిలిండర్ కనెక్షన్ తీసేస్తున్నాం, ఎల్పిజి కనెక్షన్ క్యాన్సిల్ చేస్తున్నాం, దాని బదులు మీరు అదే వాడుకోవాల్సిందే అని ప్రెషర్ చేయబోతున్నారు. అది దానికి ఒక ప్రోత్సాహం కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ వైట్ కాలర్ వైట్ కార్డు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక 2,500 రూపాయలు డబ్బులు వేస్తారట. ఇప్పుడు అదేదో గ్యాస్ బండకి 3 ఫ్రీగా ఇచ్చితే ఎంత వస్తుంది, 3 8 2,400 వస్తుంది కదా అక్కడ. అంటే 450 కదా అక్కడ వాళ్ళకి పడేది. అది గ్యాస్ బండ ప్రభుత్వానికి సంబంధించి ఇది పోను, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పోను, వైట్ కార్డు వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఉంది కదా. అక్కడ ఇప్పటి వరకు 1,200 రూపాయలు భరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు 2,400 కేంద్రమే భరిస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆ ఖర్చు తగ్గినట్టు వైట్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలినట్టు 1,200 రూపాయలు ఈ సందర్భంలో అది కేంద్రం భరిస్తుంది ఆ డబ్బులు. అది లెక్క అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. ఇప్పుడు ఈ 3 సిలిండర్లు ఉన్నాయి కదా హామీలు. కానీ ఒకటి సార్, నిజంగా రైతుల విషయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక నిర్ణయం తీసుకోవడం అంటే, ఎరువుల విషయంలో ఇవన్నీ కూడా